Hello students. So now we'll start with a long question, that is write an essay on temperature as ecological factor. అంటే టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది విల్ సీ. సో జనరల్లీ టెంపరేచర్ దెర్ ఆర్ సమ్ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్. ఎబయాటిక్ అంటే ఏంటి? లైఫ్ లేనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ దే విల్ బీ ఎఫెక్టింగ్ ద లైఫ్. ఓకే, వాటికి లైఫ్ ఉండదు ఆ ఫ్యాక్టర్స్కి, బట్ దే విల్ ఎఫెక్ట్ ద లైఫ్. అంటే ఒక ఈకోసిస్టంలో ఈ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బయాటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బయాటిక్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్. బయాటిక్ అంటే లివింగ్ థింగ్స్, ఎబయాటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. సో నాన్ లివింగ్ థింగ్స్ వల్ల లివింగ్ థింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అది ఎలా అనేది విల్ సీ. సో ఒక ఈకోసిస్టంలో ఏ ఆర్గనిజం, బి ఆర్గనిజం, 2 ఆర్గనిజమ్స్ ఉన్నాయనుకుందాం. వాటి మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉంటుందన్నమాట. వాటి మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సరౌండింగ్స్తో కూడా అవి ఇంటరాక్ట్ అవుతాయి అన్నమాట. సో హియర్ టెంపరేచర్ హౌ ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. టెంపరేచర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జనరల్గా టెంపరేచర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒక సీజన్కి ఇంకో సీజన్కి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ, సమ్మర్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది టెంపరేచర్. అండ్ అంటే వింటర్లో కూల్గా ఉంటుంది టెంపరేచర్. సో అలా. అండ్ సమ్మర్లో హాట్గా ఉంటుంది, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా రూమ్ టెంపరేచర్లో అంటే 38 డిగ్రీ సెంటీగ్రేడ్ రూమ్ టెంపరేచర్లో నార్మల్ యాక్టివిటీ, మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో సీజనల్గా ఇది టెంపరేచర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మౌంటైన్స్లో ఒకలా ఉంటుంది, నార్మల్ ప్లేస్లో ఒకలా ఉంటుంది. ఒక పర్సన్ పైకి వెళ్తున్నా కొద్దీ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్, అంటే అవి ఎలా నివసించగలుగుతాయి, హౌ దే క్యాన్ లీవ్ అనే దాన్ని బట్టి ఎక్స్ట్రీమోఫైల్స్ అంటారు. అంటే దే క్యాన్ విత్స్టాండ్ హై టెంపరేచర్స్. ఏవైతే ఆర్గానిజమ్స్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా బ్రతకగలుగుతాయో వాటిని ఎక్స్ట్రీమోఫైల్స్ అంటారు. ఓకే, అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పటికి కూడా దే కెన్ సర్వైవ్. బట్ జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ లేదా వేరే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్ వరకు అయితే ఉండగలుగుతాయి. అంతకంటే ఎక్కువ అంటే దే కాంట్ స్టే. ఎక్కువ హై కూల్ కండిషన్స్లో ఉండలేవు, అట్లానే హై టెంపరేచర్ ఉన్నటువంటి కండిషన్లో ఉండలేవు. సో సర్టన్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. అంటే బాడీలో ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ఎంజైమ్స్ అన్నీ యాక్టివ్గా ఉండాలంటే ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర అవి యాక్టివ్గా పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే అవి బ్రతకగలుగుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ సీ ఎర్త్, ఇఫ్ యూ టేక్ ఎర్త్, పోల్స్ దగ్గర కూల్గా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర నార్మల్ టెంపరేచర్ ఉంటాయి అనమాట. సో టెంపరేచర్ అనేది పోల్స్ దగ్గర డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, యాజ్ వీ గో టువర్డ్స్ ద ఈక్వేటర్ టెంపరేచర్ విల్ ఇంక్రీజ్. ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అండ్ పోల్స్ దగ్గర టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ, సో ఎక్కువ టెంపరేచర్లో అంటే హై టెంపరేచర్స్లో నివసించేటువంటి ఆర్గానిజం జనరల్గా ప్లేసెస్ని హాట్ స్ప్రింగ్స్ అని, థర్మల్ స్ప్రింగ్స్ అని అంటారనమాట. ఓకే, హాట్ స్పాట్స్ అని, హాట్ స్ప్రింగ్స్ లేదా థర్మల్ స్ప్రింగ్స్ అని అంటారు. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ మ్యాంగో మనకి ఏ సీజన్లో వస్తుంది? ఓన్లీ సమ్మర్ సీజన్లోనే కనిపిస్తుంది మ్యాంగో, అదర్వైజ్ ఇట్ కాంట్ సర్వైవ్. అంటే మ్యాంగో ప్లాంట్స్కి హై టెంపరేచర్ ఉండాలన్నమాట. ఇట్ గ్రోస్ ఇన్ హై టెంపరేచర్. నార్మల్ కూల్ టెంపరేచర్స్లో మ్యాంగోస్ పెరగవు. సో దట్స్ వై మ్యాంగో రిక్వైర్స్ హై టెంపరేచర్. ఓకే, సో ఇఫ్ యూ సీ కోల్డ్ జోన్స్ అంటే టెంపరేట్ జోన్స్ అంటారన్నమాట. చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలని టెంపరేచర్ వేరు, టెంపరేట్ జోన్స్ అంటారనమాట. ఇఫ్ యూ సీ స్నో లెపర్డ్, ఇవి ఏంటి? నార్మల్గా సహారా డెజర్ట్లో కనిపించవు స్నో లెపర్డ్స్ అనేవి. కానీ ఇఫ్ యూ సీ ఇన్ హై టెంపరేచర్ రీజన్ అయినటువంటి సహారా డెజర్ట్లో ఇవి కనిపించవు. కానీ కూల్గా ఉండేటువంటి ఏరియాస్లో స్నో లెపర్డ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క టెంపరేచర్ రేంజ్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ ఆర్గానిజం హ్యావ్ టెంపరేచర్ రేంజెస్ టు లివ్ అనమాట. ఒక టెంపరేచర్ దగ్గర ఇంకో టెంపరేచర్ చూసుకున్నట్లయితే అవి కొన్ని ఆర్గానిజమ్స్కి కొన్ని టెంపరేచర్స్లో అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అనమాట. సో దేర్ ఈజ్ అ వేరియేషన్ ఇన్ ద టెంపరేచర్ రేంజెస్. ఓకే, ద రేంజ్ వైడ్ రేంజ్ అంటే ఎక్కువగా చేంజెస్ ఉన్నట్లయితే, వైడ్ రేంజ్ ఉన్నట్లయితే దాన్ని యూరీ అని అంటాము. అండ్ స్టీనో అంటే నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్ ఉన్నట్లయితే వాటిని స్టీనో థర్మల్ లేదా యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ అంటారు అనమాట. ఓకే, లైక్ దాట్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఆర్గానిజం సెలినిటీ బేస్ చేసుకొని 1 minute.
అంటే ఇఫ్ యూ సీ వన్ మోర్ ఫ్యాక్టర్ ఈస్ వాటర్. వాటర్ని కనుక ఇఫ్ యూ సీ వాటర్లో సాల్ట్ కండిషన్ ఉండొచ్చు. అంటే సాల్ట్ కంటెంట్ ఉంటే దాన్ని హలైన్ అంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వైడ్ రేంజెస్ ఎక్కువ సాల్ట్ కండిషన్ ఉంటే దాన్ని యూరి అని, తక్కువ ఉంటే స్టీనో. టెంపరేచర్ ఎక్కువ ఉంటే యూరి థర్మల్, ఎక్కువ ఉంటేనేమో యూరి థర్మల్, తక్కువ ఉంటే స్టీనో థర్మల్. ఓకే, నారో రేంజ్ అనమాట. సో అలాగే వాటర్లో కూడా సాల్ట్ కంటెంట్ని బట్టి యూరి హెలైన్, స్టీనో హెలైన్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ సాల్ట్ కండిషన్ ఉంటే దాన్ని యూరి హెలైన్ అని, తక్కువ సాల్ట్ కండిషన్స్ ఉంటే దాన్ని స్టీనో హెలైన్ అని అంటారనమాట. ఓకే, సో అలా. అండ్ జనరల్ ఇంతకుముందు చెప్పాను కదా నేను 99% ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ అనమాట. ఓకే, 99% ఎంజైమ్స్ అన్నీ ఏంటి? ప్రోటీన్స్. కానీ అన్ని ప్రోటీన్స్ ఎంజైమ్స్ కాదు. ఓకే, 99% ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ అనమాట. ప్రోటీన్స్తో ఏర్పడతాయి. అంటే ప్రోటీన్స్ సెన్సిటివ్ టు టెంపరేచర్. జనరల్గా ప్రోటీన్స్ అన్నీ కూడా టెంపరేచర్కి చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఏమైపోతుంది, ఈ ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట. అంటే 3D స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది మారిపోతుంది, స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతే ఏమైపోతుంది, ఎంజైమ్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఓకే, అంటే జనరల్గా ఎంజైమ్స్ దేనికి ఉపయోగపడతాయి? మెటబాలిక్ రియాక్షన్స్ జరగడానికి ఉపయోగపడతాయి. ఓకే, అంటే మెటబాలిక్ రియాక్షన్స్ జరిగితేనే మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఈ ఎంజైమ్స్ ఇన్యాక్టివ్ అయిపోయాయి అనుకోండి, మెటబాలిక్ రేట్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎంజైమ్స్ అనేవి యాక్టివ్గా ఉండాలంటే టెంపరేచర్ ఆ ఎంజైమ్కి సరిపోయేట్టుగానే ఉండాలన్నమాట. లేదంటే ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, లేదా తక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, ఈ ఎంజైమ్స్ పనిచేయవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిడ్జర్లో పెడతాం ఫ్రెష్గా ఉండడానికి. ఎందుకు అంటే బ్యాక్టీరియా ఏదైనా ఫంగస్ ఉందనుకోండి, అది తక్కువ టెంపరేచర్లో పెరగలేదన్నమాట. అందుకని అంటే వాటి ఎంజైమ్స్ తక్కువ టెంపరేచర్, లో టెంపరేచర్లో పెరగలేవు, యాక్టివ్గా ఉండలేవు. సో అప్పుడే డికంపోజిషన్ అనేది జరగదు. అందుకనే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అదే మనం 10 days బయట పెట్టామనుకోండి, ఏమైపోతుంది, అక్కడ ఫంగస్ కానీ ఏదైనా వచ్చేసి అది అటాక్ చేసి దాన్ని డికంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే టెంపరేచర్ని బట్టి అక్కడ బ్యాక్టీరియా ఉండడం లేదా ఫంగస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంజైమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి. మన బాడీ టెంపరేచర్ అంటే మన బాడీలో కూడా ఎంజైమ్స్ యాక్టివ్గా ఉండాలంటే ఒక సర్టన్ టెంపరేచర్ ఉండాలన్నమాట. అప్పుడే మన బాడీలో అన్ని రియాక్షన్స్ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే జనరల్గా ప్రోటీన్ ఏమవుతుందంటే 3D స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఆ 3D స్ట్రక్చర్లో ఉన్నప్పుడు దానికి సబ్స్ట్రేట్ అతుక్కోవడానికి ఏర్పడే విధంగా అది బైండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇలా జనరల్గా ఇలా ఇన్ఫోల్డ్ అయ్యి ఉంటుంది. సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడానికి ఒక లూప్ని ఏర్పరచుకుంటుంది. ఒకవేళ ఈ 3D స్ట్రక్చర్ లేదనుకోండి, ప్రోటీన్స్ అన్ని స్ట్రైట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఈ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడానికి ఒక లొకేషన్ అనేది ఉండదన్నమాట. సో అలా ఏమైపోతుంది, ఫైనల్గా ఎంజైమ్స్ అన్నీ ఇన్యాక్టివ్ అయిపోయి ఎలాంటి మెటబాలిక్ రియాక్షన్స్ జరగవు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో వాటర్ అనేది ఖచ్చితంగా లైఫ్ అనేది సస్టైన్ అవ్వడానికి ఉండాలి. ఓకే, వాటర్ కరెక్ట్గా ఉండాలి, సాల్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. నెక్స్ట్ వాటర్ ఉంటేనే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో తీసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇవి రెండు రియాక్ట్ అయిపోయి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది, ఆర్ స్టార్చ్ అనేది ఏర్పడుతుంది. సో వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రొడక్టివిటీ పెరగాలంటే వాటర్ ఉండాలి. నెక్స్ట్ సెలినిటీ లెవెల్స్ కూడా మెయింటైన్ అవ్వాలి వాటర్లో. ఒకవేళ సెలినిటీ వాటర్లో సాల్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఏమైపోయింది, బాడీలో ఒకవేళ మనం సాల్ట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా డిహైడ్రేట్ అవుతుందన్నమాట. బాడీ ఇంకా దాహం ఎక్కువ అవుతుంది. ఓకే, సాల్ట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇంకెక్కువ దాహం అవుతుందన్నమాట. సో బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోయి ఇంకెక్కువ దాహం వేస్తుంది. ఓకే, సో అలా వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సస్టైనింగ్ ద లైఫ్. లైఫ్ ఉండాలంటే వాటర్ ఉండాలి, ప్రొడక్షన్ పెరగాలి అంటే వాటర్ ఉండాలి, అండ్ సాల్ట్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉండాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే లైఫ్ పైన ఎఫెక్ట్ చూపించేటువంటి ఫ్యాక్టర్స్. ఒకటి వాటర్, ఇంకోటి టెంపరేచర్. సో విల్ సీ అబౌట్ ద టెంపరేచర్. అంటే ఇంకా డీప్గా డిస్కస్ చేస్తే, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద టెంపరేచర్, see, the temperature is an ecological factor which estimates the intensity of heat. The temperature will not be same in water and on the land. It varies because land loses and absorbs heat quickly. ఓకే, సో టెంపరేచర్ అనేది వాటర్లో ఒకలా ఉంటుంది, ల్యాండ్ పైన ఒకలా ఉంటుంది. ల్యాండ్ పైన హీట్ అనేది తొందరగా అబ్జార్బ్ అవుతుంది, అలాగని తొందరగా
లాస్ అవుతుందన్నమాట. అదే వాటర్లో అంత తొందరగా అబ్జార్బ్ అవ్వదన్నమాట. ల్యాండ్ అందుకే తొందరగా కూల్ అవుతుంది, అలాగే తొందరగా హీట్ అవుతుంది. ఓకే, దట్ ఇస్ ద థింగ్. అంటే టెంపరేచర్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కోలా బిహేవ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ లేక్స్ అంటే తెలుసు కదా, వాటర్ కొన్ని అంటే చెరువులలో ఎలా ఉంటుందో చూద్దాం. సో థర్మల్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటి ఒక ఫెనామినా జరుగుతుందన్నమాట. అంటే ఏంటి అంటే జనరల్గా ఎండాకాలంలో ఏమవుతుంది, వాటర్ లేయర్స్ ఏర్పడతాయి అనమాట. ఇట్ అక్కర్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ థర్మల్ లేయర్స్ ఆన్ వాటర్. ద థర్మల్ లేయర్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద టెంపరేచర్ వేరియేషన్స్. ఓకే, అంటే టెంపరేచర్ వేరువేరుగా ఉండడం వల్ల వాటర్లో లేయర్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే చెరువుల్లో వాటర్లో లేయర్స్ లాగా ఏర్పడతాయి. అకార్డింగ్ టు ద సీజనల్ చేంజెస్ అండ్ anomalous property of water, the water has maximum density at 4 degrees centigrade. It occurs in the temperate lakes. అంటే 4 degrees centigrade దగ్గర అంటే టెంపరేచర్ తక్కువగా ఉందనుకోండి, ద వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ. వెయిట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, 4 degrees centigrade అంటే చల్లటి నీళ్ళు ఎక్కువ వేడి ఉంటాయి అన్నమాట. వేడిగా ఉండేటువంటి నీళ్ళు తక్కువ వేటిని కలిగి ఉంటాయి. ఓకే, సో 4 degrees centigrade దగ్గర వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే టెంపరేట్ జోన్స్, టెంపరేట్ లేక్స్ అంటే ఏంటి, చల్లగా ఉన్నటువంటి లేక్స్లో. ఓకే, సో అలా లేయర్స్ ఏర్పడేటువంటి విధానాన్ని థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్. సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. సో in temperate lakes during the summer, the warm water, oxygen rich upper layer of water having the temperature range of 21 degrees centigrade to 25 degrees centigrade is called epilimnion. సో సమ్మర్లో ఏమవుతుందంటే, ఇది ఒక లేక్ అనుకుందాము, 3 లేయర్స్ ఏర్పడతాయి అని చెప్పాను. థర్మల్ స్ట్రాటిఫికేషన్లో ఏం చెప్పారు, 4 degrees centigrade దగ్గర వాటర్కి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హై డెన్సిటీ ఉంటుంది. అండ్ టెంపరేట్ జోన్స్లో అంటే కూల్గా ఉన్నటువంటి ఏరియాస్లో జనరల్గా 3 లేయర్స్ అంటే జనరల్గా లేయర్స్ ఏర్పడతాయి అన్నమాట. అయితే ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఇలా 3 లేయర్స్ ఏర్పడతాయి. ఎపిలిమ్నియాన్, థర్మోక్లైన్ అండ్ హైపోలిమ్నియాన్ అనేటువంటి 3 లేయర్స్ ఏర్పడతాయి అన్నమాట. ఎపిలిమ్నియాన్, థర్మోక్లైన్ అండ్ హైపోలిమ్నియాన్ అనేటువంటి 3 లేయర్స్ ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ పైన ఉన్నటువంటి లేయర్ వాటర్ సమ్మర్లో ఏమవుతుందంటే, ఈ పైన వాటర్ 22 degrees centigrade నుంచి అంటే 21 degrees centigrade నుంచి 25 degrees centigrade టెంపరేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు, ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది అండ్ ఆక్సిజన్ కూడా ఇక్కడ వాటర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ లేయర్ని ఎపిలిమ్నియాన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఏర్పడుతుంది, దాన్ని థర్మోక్లైన్ అంటారు. సో ఇక్కడ 21 to 9 degrees centigrade అంటే 9 degrees, 21 నుంచి 9 మధ్యలో ఉండొచ్చు టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ కొంచెం టెంపరేచర్ డిక్రీజ్ అయింది తర్వాత లోపల ఉన్నటువంటి లేయర్ 7 degrees centigrade, 4 to 7 degrees centigrade ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇలా కోల్డ్ అండ్ ఆక్సిజన్ ఇక్కడ చాలా కూల్గా ఉంటాయి వాటర్, అండ్ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాటమ్ వరకు సన్లైట్ వెళ్ళదు కాబట్టి. సచ్ ఫార్మేషన్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ వాటర్ విత్ డిఫరెంట్ టెంపరేచర్ డ్యూరింగ్ ద సమ్మర్ ఈస్ కాల్డ్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్. ఓకే, సమ్మర్లో ఏమవుతుంది, ఇలా లేయర్స్ ఏర్పడ్డాయి. సో ఇలా ఏర్పడడాన్ని సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ వింటర్ స్ట్రాటిఫికేషన్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, వింటర్లో ఏంటి, వాటర్ ఏంటి, డ్యూ టు ద ఫాల్ ఆఫ్ ద టెంపరేచర్ బిలో 4 degrees centigrade ద అప్పర్ వాటర్ ఫ్రీజ్ అండ్ టర్న్స్ ఇన్ టు ద ఐస్. సో ఈ పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఐస్ కింద ఏర్పడుతుంది అనమాట. సో అలా ఐస్ కింద ఏర్పడడం ద్వారా అంటే చాలా చల్లగా ఉంటాయి వాటర్. ఈ లోపల ఉన్న వాటర్ అంతా కూడా 4 degrees centigrade దగ్గర ఉండిపోతాయి. సో అక్వాటిక్ లైఫ్ అంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ కొంచెం వేడిగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. చూడండి, సో అప్పర్ వాటర్ లేయర్ వాటర్ ఫ్రీజెస్ అండ్ టర్న్స్ ఇంటూ ఐస్. పైన ఉన్నటువంటి లేయర్ అంతా కూడా ఐస్ కింద మారిపోయి ఇన్సులేట్స్ ద వాటర్ బిలో ఇట్ టు రిమైన్ 4 degrees centigrade. ఈ కిందున్న వాటర్ అంతా కూడా 4 degrees centigradeలో ఉండేలాగా చూస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ వింటర్ స్ట్రాటిఫికేషన్. ఇలా చేయడాన్ని అంటే పైనంతా వాటర్ అంతా కూడా ఐస్ లాగా ఫామ్ అవుతుంది గట్టిగా, అండ్ లోపల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అలా కొంచెం వామ్గా ఉండేలాగా, అంటే పైన ఉన్నటువంటి లేయర్ కంటే కింద కొంచెం తక్కువ
4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండిపోతాయి అన్నమాట. అలా అక్వాటిక్ లైఫ్ అంతా కూడా అంటే జీవించగలుగుతుంది. సో దీన్ని వింటర్ స్ట్రాటిఫికేషన్ అంటారు. కానీ ఇక్కడ బ్యాక్టీరియా యొక్క అబిలిటీ తగ్గిపోతుందన్నమాట. ఎందుకు? డీకంపోజ్ చేయలేవు, ఎందుకంటే ఇక్కడ చాలా 4 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. అండ్ ఆర్గానిజమ్స్ కెన్ లివ్ వితౌట్ అండర్గోయింగ్ హైపాక్సియా యాజ్ ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ డిప్లీటెడ్. ఇక్కడ అన్ని లోపల ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఉండగలుగుతాయి. ఎందుకు అంటే ఇక్కడ లోపల ఆక్సిజన్ లెవెల్ ఏం తగ్గదన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ బయాలజికల్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్స్. టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఏంటో చూద్దాం. టెంపరేచర్ టాలరెన్స్. సో యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ కెన్ టాలరేట్ ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్. ఎగ్జాంపుల్ హోమోథర్మ్స్, while stenothermal organisms cannot tolerate temperature fluctuations. Example fishes and coral animals. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా యూరిథర్మల్ అంటే ఏంటి, ఎక్కువ టెంపరేచర్ అయినా కూడా ఉండగలిగితే వైడ్ రేంజ్